రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం స్మృతివనం ప్రారంభోత్సవానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుముడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కనీవిని ఎరుగని విధంగా చారిత్రాత్మకమైన స్వరాజ్ మైదానంలో 20 ఎకరాలలో 400 కోట్ల రూపాయలతో 125 అడుగుల ఎత్తు ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారన్నారు. విగ్రహంతో పాటు 3000 మంది కూర్చునే మల్టీ కన్వెన్షన్ హాల్, ఓపెన్ థియేటర్, లైబ్రరీ, ధ్యానం కోసం ప్రత్యేక హాల్, గ్రీనరీ ఏర్పాటు చేసి అద్భుతమైన కళాఖండగా ప్రభుత్వం తీర్చిదిద్దిందన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతోనే దేశంలో ప్రజలు స్వేచ్ఛగా సమానత్వంగా ఉన్నారని, ప్రపంచంలో అంబేద్కర్ స్థానం ఎంతో గొప్పదని ఆయన మహోన్నత వ్యక్తి అన్నారు. అంబేద్కర్ అందరివాడు అన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈ విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. చిన్న కేసుల్లో అరెస్ట్ చేయకపోవటం వలన వాడికి భయం ఉంటుందా, మళ్ళీ అదే వ్యక్తి వచ్చి అట్రాసిటీస్ చేస్తున్నాడు మా కమ్యూనిటీ మీద. మీరు చెప్పింది ఆ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. నేను కూడా దీని మీద త్వరలో మంచి కార్యక్రమం అంటే ఆల్రెడీ చెప్పొచ్చాను. అరెస్ట్ జరిగితే మళ్ళీ కేసులు రిపీట్ అవ్వవు. ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరుగుతున్నాయి. ఐ నో దట్ ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతున్నాయి. ఎస్సీ ల్యాండ్స్ దోచుకోబడుతున్నాయి. ఎస్సీ ఎస్టీ కేసులు జరుగుతున్నాయి. కేవలం అరెస్ట్ మీరు అన్న ప్రశ్న చూడు, అరెస్ట్ లేకపోవటం వల్ల ఈ కేసులు రిపీట్ అవుతున్నాయి. దాని మీద నా పరిధిలో లేదు, రాష్ట్ర గవర్నమెంట్ పరిధిలో లేదు. అది అసెంబ్లీ పార్లమెంట్లో కూర్చుని సుప్రీంకోర్టులో లా కమిషన్ ఎంటర్ అయ్యి ఈ కేసు యాక్చువల్గా అకార్డింగ్ టు మైనారిటీ బీయింగ్ అన్ అడ్వకేట్ పార్టీ మనిషి మాకు అప్లై అవ్వరు. ఇది స్పెషల్ కోర్టు, స్పెషల్ యాక్ట్. ఇది ఈ యాక్ట్ తీసుకురావడంలో ప్రత్యేక లక్ష్యం ఏంటంటే ఎస్సీలకి రక్షణ కల్పించాలి.